హీరో బాలకృష్ణ వరుస విజయాలతో జోరు మీదున్నారు. దశాబ్దాల అనంతరం బాలయ్యకు హ్యాట్రిక్ పడింది. ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా బాలయ్య వరుస హిట్స్ కొట్టిన దాఖలాలు లేవు. ఆయన అఖండ మూవీతో ఫామ్ లోకి వచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానుల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టాడు. ఆ వెంటనే వీరసింహారెడ్డి చిత్రంతో మరో విజయం అందుకున్నారు. లేటెస్ట్ రిలీజ్ భగవంత్ కేసరి సినిమా సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయం సాధించాయి. ప్రస్తుతం ఎన్బీకే 109 సినిమా చేస్తున్నారాయన. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్స్, వాటి మీదున్న కొటేషన్స్ గూస్ బంప్స్ రేపుతున్నాయి. బాలకృష్ణను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారనేది వాస్తవం. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఎన్బీకే 109లో బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌటెల నటిస్తున్నారు. ఇప్పటికే ఉర్వశి రౌటెల నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమె బాలయ్య మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఉర్వశి రౌటెల బర్త్డేను ఘనంగా జరిపారు టీం. సెట్స్ లో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్బీకే 109 సెట్స్ లో ఉర్వశి రౌటెల బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో బాలకృష్ణతో పాటు దర్శకుడు బాబీ చిత్ర యూనిట్ కి ఉర్వశి రౌటెల కృతజ్ఞతలు తెలియజేసింది. ఎన్బీకే 109 సెట్స్ లో తన బర్త్డే వేడుకలు జరపడం గొప్ప అనుభూతిని పంచిందని రాసుకొచ్చారావిడ. ఇక ఉర్వశి రౌటెల పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఇక ఉర్వశి రౌటెల వాల్తేరు వీరయ్య మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో సైతం ఐటెం సాంగ్ చేయటం విశేషం. ఈ సినిమా ఎన్బీకే 109 గా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారని, ఇది పూర్తి కాగానే బాలయ్య సినిమాలకు దూరం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సుమారు 2 నెలల పాటు ఈయన సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి తరుణంలో బాలయ్య ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీ కాబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో సినిమాలకు కొంత సమయం ఇచ్చి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండబోతున్నటువంటి తరుణంలో సినిమాలకు వీరమ్మం ప్రకటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఎన్బీకే 109 ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.